श्रीगुरुभ्यो नमः। ॐ श्रीकृष्णपरमात्मने नमः। ॐ श्रीमात्रे नमः। ॐ साईराम। ॐ साईराम। ॐ साईराम। అందరికీ నమస్కారం. I welcome you all to Portal to Love and Light, a channel for a true spiritual seeker. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున్ అది భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞాన యోగంలో మనం 16 శ్లోకాలు పూర్తి చేసుకుని ఈరోజు మనం ఇంకొక 4 శ్లోకాలు 17, 18, 19 మరియు 20వ శ్లోకాలకు ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని ఈరోజు తెలుసుకుందాము. 2 సెపరేట్స్ వీడియో ద్వారా తెలుసుకుందాం. 2 చేస్తాను, మీకు వీలున్నప్పుడు 2 చూడండి. సో మనం పోయినసారి ఐ హోప్ రివ్యూ వీడియో అందరికీ కొంచెం అర్థమైంది. అంటే ఒక క్రమంగా వెళ్తే, ఒక ఆర్డర్లో వెళ్తే ఇంకొంచెం బాగా గుర్తుంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా శ్రీకృష్ణార్జున సంవాదే కదా. అంటే వాళ్ళిద్దరూ ఒక కాన్వర్సేషన్గా నడుస్తోంది. మనం ఇట్లా బ్రేక్ చేసి వెళ్తున్నప్పుడు కొంచెం అది ఆ కాంటిన్యూటీ ఏదో మిస్ అవుతున్నట్టుంది. అందుకని మధ్య మధ్యలో కొంచెం రివ్యూ చేసుకుంటే దాన్ని ఒక ఆర్డర్లో తెచ్చుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. అట్ ద సేమ్ టైం అది మన లైఫ్లోకి ఎట్లా అన్వయించుకోవాలి, దాన్ని ఎలా ఫాలో అవ్వాలి అనేది ఆ కోణంలో కనుక మనం ఈ వీడియోస్, ఈ భగవద్గీత కనుక మనం సాధన చేస్తూ ఉంటే మన జీవితంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. ఆ పరమాత్మకి కొంచెం 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 ఒక్కొక్క స్టెప్ అడుగు దగ్గర అవుతూ ఉంటాం అనమాట. అంతేకాని దాన్ని మళ్ళీ చాలా సీరియస్‌గా తీసేసుకొని అటువైపు కూడా వెళ్ళేవాళ్ళున్నారు. చాలా ఎక్స్‌ట్రీమ్స్‌లోకి వెళ్ళేవాళ్ళు. అస్సలు చెయ్యకుండా, ఏమీ చేయకుండా ఉండేది ఒక కేటగరీ. ఇంకొక కేటగరీనేమో ఎక్స్‌ట్రీమ్‌గా వెళ్ళిపోయి ఫ్యామిలీస్‌ని వదిలేసి ఇంకా ఏదో చెయ్యాలి, అమ్మో మోక్షం కావాలి, నాకు ఇదే అన్నట్టు కొంచెం డిప్రెషన్‌లోకి వెళ్ళటం కానీ ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మనం గమనించుకుంటూ ఉండాలి. అసలు ఏది వదిలిపెట్టాల్సిన పని లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తా చేసుకోవచ్చు. ఇప్పుడు మనమంతా పరిగెత్తి చేసేదేం లేదు. ఎందుకంటే మీలో ఆల్రెడీ ఉంది. ఆ జిజ్ఞాస ఉంది. అదే ముందుకు నడిపిస్తుంది. జస్ట్ లెట్ గో. జరిగేది జరుగుతుంది. మనం చేసేది చేద్దాం. అలా అని బద్ధకంగా ఉండటం కాదు. మనం ఏది చేస్తున్నామో అది చేసుకుంటూ వెళ్ళటమే. అంతేగాని మళ్ళీ దానికి ఏమి అటాచ్ చేయొద్దు. దయచేసి నేను ఇది మాత్రం సీరియస్‌గా చెప్తున్నాను. భగవద్గీత చెప్పేటప్పుడు సీరియస్‌గానే చెప్తున్నాను. ఇది నేను అనువుగా చెప్తున్నదేంటి అంటే చాలా అంటే కన్‌ఫ్యూజన్ కూడా వస్తుంది. ఇవన్నీ విన్నప్పుడు అసలు ఏం చేయాలి మనం? వాట్ షుడ్ ఐ డూ అనేది ఏం చేస్తున్నామో అది చేసుకుంటూ వెళ్దాం అంతే. మోస్ట్ బాటమ్ లైన్ థింగ్ ఈజ్ మన ఫ్యామిలీని చక్కగా బాధ్యతగా చూసుకోవాలి. మరి అంత బిగిసిపోయిన అటాచ్‌మెంట్స్ పెట్టుకోకుండా మనల్ని భగవంతుడు అపాయింట్ చేశారు. మన పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, భర్త భార్యని చూసుకోవాలి అని ఒక మనకి సొసైటీలో గానీ, ఒక దేశంలో కానీ ప్రతి ఆహ్, వాళ్ళు ఉంటారు కదా అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్ అట్లాగే మనం కూడా అలాగే చేస్తూ వెళ్ళాలి. అలాగే యాక్టర్స్ లాగా ఉండమన్నారు కదా! యాక్టర్స్ లాగా ఉందాము. అంటే మరీ ఆ రోల్‌కి అటాచ్ అయిపోకుండా ఎంతవరకు మనం చేయాలో అంతవరకు మిగతాది భగవంతుడు చూసుకుంటాడు. ఎంత పెద్ద ఛాలెంజెస్ అయినా మనం ఇంక చేసేది లేదు అన్నప్పుడు భగవంతుడికి అర్పించేసి, మనం అక్కడ ఏం చెయ్యాలి అనేది చూసి ఇంకది మనం ఏదన్నా నామజపం కానీ, భగవన్నామ స్మరణం కానీ చేసుకుంటూ ఉండటం. అంతకంటే ఇంక మనం చేసేది కూడా కొన్ని కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో ఇంకేమి ఉండదు. సో, మన సాధన ఎవరు ఏ సాధన చేస్తున్నారో మీరు క్రియాయోగ చేస్తుండో ఉండొచ్చు. లేకపోతే శ్వాస మీద ధ్యాస అయ్యుండొచ్చు. లేకపోతే సుదర్శన క్రియ, శాంభవి ఎన్నో రకాలున్నాయి. జెన్ టెక్నిక్స్ అని కానీ, హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ కానీ, మంత్ర సాధన కానీ ఎన్నో ఉన్నాయి. మీరేది చేస్తున్నారో అది చేసుకుంటూ అందులోకి ముందుకు వెళ్ళండి. మీ స్ఫురణగా భగవంతుడే వచ్చి మీకు ఇంకొక మార్గం ఇది నీకు కరెక్ట్ అన్నప్పుడు ఆయనే వస్తారు. సో, జస్ట్ అన్నీ వదిలేసి చక్కగా ముందుకెళ్దాము. అయితే మనం పోయినసారి 4 శ్లోకాలు చెప్పుకున్నాం కదా!
13-16 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. అంటే అక్కడ 13వ శ్లోకంలో ఏం చెప్పారు? చాతుర్వర్ణ్యం మయా సృష్ట్వ. అంటే అక్కడ మనకి ఆధ్యాత్మికంగా వెళ్తే యోగానంద గారు ఏం చెప్పారు అంటే, మనం ఈ వర్గాలు కానీ, అంటే త్రిగుణాల చేత ప్రేరేపించబడిన మనం ఏ కర్మలైతే చేస్తున్నామో దానిని ఆహ్, అనుసరించి 4 వర్ణాలనేవి నా చేత సృష్టించబడినవి అని పరమాత్మ చెప్తున్నారు. నేనే సృష్టించాను, కానీ వాటికి కారణం నేనే కానీ కర్త నేను కాదు అని చెప్తున్నారు. సో, అయితే అక్కడే మనం ఆధ్యాత్మికంగా మనం ధ్యాన సాధనలో కూర్చున్నప్పుడు ఎర్లీ స్టేజెస్‌లో ఉన్నప్పుడు శూద్రుని స్టేట్‌లో ఉన్నాం. అంటే పూర్తిగా ప్రాపంచికంగా ఉన్నాం కాబట్టి మనకేంటంటే అదంతా డార్క్ ఎనర్జీగా భ్రూమధ్య దగ్గర క్రియాయోగ సాధన చేసే వాళ్ళకి అక్కడ కనిపిస్తుంది అని చెప్పారు. యోగ సాధన చేసేవాళ్ళు. అంటే క్రమంగా మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా అది సాధన వదిలిపెట్టట్లేదు మనం. ఇంకా ముందుకి కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రోజు చేయటం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రెయిన్ మీద మనకి క్రియాయోగ ఈ సాధన మీరు ఏ సాధన చేసినా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. మన ప్రాణాయామ ప్రక్రియలు చేసేటప్పుడు ఏంటి అంటే అది లోపల మనం ఏదైతే ఆ ప్యాటర్న్స్ పెట్టుకొని ఉన్నామో ఆ సర్క్యూట్ లాగా ఒకటే రిపీట్ అవుతుంది. ఆ ప్యాటర్న్ బ్రేక్ అవుతుంది రోజు చేయటం వల్ల. ఒకరోజు చేస్తాను, ఇంకొక రోజు ఆపేస్తాను అన్నప్పుడు ఏదైతే లోపల సర్క్యూట్స్‌లో బ్రెయిన్ న్యూరాన్స్‌లో ఏదైతే ఆ చేంజెస్ జరగటం అనేది స్టార్ట్ అయిందో, కన్సిస్టెన్సీ లేనప్పుడు అవి కూడా కొంచెం కన్‌ఫ్యూజన్‌కి గురి అవుతాయి. ఆ కొత్తగా ఫార్మ్ అయ్యేవి కూడా మళ్ళీ బ్రేక్ అవుతూ ఉంటాయి. అట్లా జరుగుతూ ఉంటాయి యాక్చువల్ ఫిజికల్ స్ట్రక్చర్ బ్రెయిన్‌లో. అందుకని కన్సిస్టెన్సీ రోజు క్రమం తప్పకుండా చేయటం అనేది ఇంపార్టెంట్. దానివల్ల మన లోపల పెట్టుకున్నవన్నీ కూడా ఈ మనం ఏదైతే ఈ ఇంద్రియాలతో వెళ్ళిపోయి విపరీతమైన కోరికలు కానీ, ఇవన్నీ ఉన్నాయో, అవి అన్నీ కూడా క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. ఎంతోమంది ఆ చేంజెస్ నోటీస్ చేస్తూ ఉంటాం మనలో. మన సాధనకు ముందు, తర్వాత ఎట్లా ఉన్నాం మనం అని చెక్ చేసుకుంటే, కోరికలు ఎంతో చాలా వరకు తగ్గిపోతూ వస్తూ ఉంటాయి. అంత లగ్జూరియస్ ఇవన్నీ ఏమి ఉండదు. అవసర వస్తువులు మనం తినటానికి వండుకుంటున్నాము. అందులో కూడా ఎక్కువగా అన్నట్లు ఏముండదు. తింటున్నాము, పడుకుంటున్నాము, వింటున్నాము, చూస్తున్నాము అయన్నీ జరుగుతాయి గానీ, ఆ విపరీతమైన ఆపేక్ష, కాంక్ష అనేది ఉండదనమాట. అట్లాగే ఆ శూద్రుని స్టేట్ నుండి నెక్స్ట్ స్టేజ్‌కి మనం వైశ్యుని స్థితికి వెళ్తామనమాట. అక్కడేంటి అంటే, మనం చేస్తున్నాము ఈ వ్యవహారికంగా ఏదైతే చేస్తున్నామో అది నా కోసమే స్వార్థంగా నేను, నా వాళ్ళు అన్నట్టు చేస్తున్నాం. శూద్ర స్థితిలో ఆ తమస్సు గుణం అనేది ఎక్కువుంటుంది. వైశ్యుని స్థితిలో ఏంటి అంటే రజోగుణం కనిపిస్తూ ఉంటుంది కానీ, లోపల తమస్సు చేత ప్రేరేపితమవుతుంది కాబట్టి, కేవలం స్వార్థంతో కూడిన వ్యవహారికంగా ఉంటారు వాళ్ళు. అది అదేంటంటే మనకి భ్రూమధ్యం దగ్గర చుట్టూతా డార్క్‌గా ఉంటుంది. మధ్యలో రెడ్ లైట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎర్రటి కాంతి అనేది కనిపించడం మొదలవుతుంది. అట్లాగే ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఏమిటంటే, మనకి క్షత్రియుని స్థితికి వెళ్తామనమాట. వీళ్ళేంటంటే లోపల ఉన్నదంతా సత్వగుణం ఉంటుంది. పైకంతా కూడా ఎక్కువగా రజోగుణంతో ఉంటారు. అంటే వీళ్ళు క్షత్రియులు కాబట్టి అదివరకు మనకి సమాజంలో క్షత్రియులు వాళ్ళ ప్రజల్ని ఎలా రక్షించుకునేవాళ్ళో, వీళ్ళు కూడా ఏంటంటే మన లోపల ఉన్న గుడ్ టెండెన్సీస్‌ని కాపాడుకుంటూ బ్యాడ్ టెండెన్సీస్ మీద నెగెటివ్ టెండెన్సీస్ మనలో ఉన్న ఈ నకారాత్మక ఈ ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనకు యుద్ధం జరుగుతోంది లోపల. అది క్షత్రియుని స్థితి. అక్కడ మనకి భ్రూమధ్యం దగ్గర ఏమవుతుందంటే ఆహ్, ఎరుపు చుట్టూతా ఎరుపుగా ఉండి మధ్యలో తెలుపు కాంతి అనేది అక్కడ మొదలవుతుంది. ఆ తర్వాత చివరి స్టేట్ బ్రాహ్మిన్ స్థితి. అంటే మనం పరబ్రహ్మంతో ఐక్యమయ్యే స్థితిలో ఏంటంటే పూర్తిగా ఇంకా తెల్లటి కాంతే కనిపిస్తుంది. అదే మన గోల్‌గా ఉండాలి. అది పసిబిడ్డలలో మనకి సహస్రార స్థితి ఏంటంటే ఇక్కడ నడినెత్తిన మెత్తగా ఉంటుంది. సంవత్సరం పిల్లలు సంవత్సరంన్నరకి అది క్లోజ్ అయిపోవటం మొదలుపెడుతుంది. అదే మనకి ఫిజికల్‌గా చూడాలంటే అది స్పాట్ సహస్రార అని చెప్పారు మనకి. అయితే ఆ తర్వాత నేను చేయట్లేదు అన్నారు కదా! ఆ నేను చేయటం లేదు అని ఏదైతే అన్నారో, ఆ స్థితిలో ఉండే మీరందరూ కూడా ఎటువంటి కర్త భావన లేకుండా ఉంటారు. మీకు కూడా ఎటువంటి కర్మ బంధనం అనేది మీకు అంటుకోదు అంటున్నారు పరమాత్మ. అయితే ఇలా చేసే ఎంతోమంది ముముక్షువులు మోక్ష ప్రాప్తిని పొందారు అని 15వ శ్లోకాల్లో చెప్పి, ఆ తర్వాత మనం 5వ భాగంలోకి అడుగుపెట్టాం. ఇదంతా కూడా కర్మల గురించి వివరణ. మొత్తం
కర్మ ఏంటి, అకర్మ ఏంటి అనే దాని గురించి పండితులు, అంటే వీళ్ళు విద్వాంసులు, శాస్త్ర గ్రంథాలు చదువుకున్న వాళ్ళు కూడా మోహగ్రస్తులవుతున్నారేంటి, వీళ్ళు కూడా ఒకలాంటి కన్‌ఫ్యూజన్‌కి గురి అవుతున్నారు. ఎందుకంటే ఇది అంత సూక్ష్మమైనది. దానిని ఇప్పుడు నీకా సీక్రెట్ చెప్తాను అని అక్కడ ఆపారు కదా పరమాత్మ. మనకిట్లా స్టోరీలాగా చెప్తుంటే అర్థమవుతుంది. అయితే ఆ కర్మ గురించి ఏమిటి అనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నారు పరమాత్మ. దానిని జాగ్రత్తగా, వినాయక చవితి కదా! వినాయకుడికి ఎట్లా అయితే పెద్ద పెద్ద చెవులుంటాయో, అంటే జాగ్రత్తగా వినాలి చెప్పేటప్పుడు అని సూచించటానికి పెద్ద చెవులు, సూక్ష్మ దృష్టితో మనం చూడాలి ప్రతిదానిని అన్నదానికి సూచిస్తున్నారు కదా వినాయకుడు. అయితే ఈరోజు ఆయన్ని ఫాలో అవుతూ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించండి. విని కొంచెం మీరు కూడా లోపల విచారణ చేసుకోండి. ఎందుకంటే అది మీరెప్పుడన్నా వాక్‌కెళ్తూ గానీ, ఏదన్నా ప్రశాంతంగా ఉన్నప్పుడేంటంటే, ఏంటిది కర్మ, ఇవో ఆహ్, ఆహ్, ఈరోజు చెప్పిన ఎస్పెషల్లీ 4 శ్లోకాల్లో వచ్చేదంతా కూడా కర్మ గురించే ఉంటుంది. సో, దయచేసి అంటే నాకు వీలైనంత వరకు, నేనేమి పెద్ద గురువునో ఏదో కాదు. నేను అర్థం చేసుకొని నాకు అర్థమైనట్లే మీకు చెప్తున్నాను. మీ గురువుగారి దగ్గర ఇంకా పెద్దవాళ్ళ దగ్గర మళ్ళీ కావాలంటే చెప్పించుకోండి ఈ శ్లోకాలకి. చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ ఇవి. మనం లోపల డైజెస్ట్ చేసుకొని అర్థం చేసుకోవాల్సిన శ్లోకాలు. సో, మరి సాయి మేడంని ఇన్వైట్ చేసుకొని మొదటి 2 శ్లోకాలు పాడించుకుందాము. 17 మరియు 18వ శ్లోకాలు పాడించుకొని దాని లోతుల్లోకి వెళ్లి చూద్దాం. ఓవర్ టు యూ సాయి మేడం. 4వ అధ్యాయము 17వ శ్లోకము. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. 4వ అధ్యాయము 18వ శ్లోకము. కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్న కర్మ కృత్. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ మీరు ఎదురుగా మీకు భగవద్గీత ఉండుంటే కనుక, ఉంటే బాగుంటుంది. ఉండాలి అని నేను చెప్తున్నాను. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు, మీకు బోద్ధవ్యం, బోద్ధవ్యం, బోద్ధవ్యం అని 3 సార్లు వస్తుంది. కర్మణ, వికర్మణ, అకర్మణ 3. 3 రకాలు కర్మ, వికర్మ, అకర్మ. వాటికి పక్కన బోద్ధవ్యం, బోద్ధవ్యం, బోద్ధవ్యం. తర్వాతది వెరీ ఇంపార్టెంట్, గహనా కర్మణో గతిః. అది హైలైట్ చేసుకోండి. గహనా కర్మణో గతిః. ఇదేమంటున్నారంటే ఇక్కడ కర్మల తత్వము, ఈ గతిః అంటే తత్వము. అక్కడ మోస్ట్‌లీ అన్ని బుక్స్‌లోనూ అట్లాగే ఇచ్చారు. ఒకవేళ మీ దగ్గరున్న బుక్‌లో గనక అది కాకుండా వేరే ఇస్తే గనక అది నోట్ చేసుకోండి. గతిః అంటే దాని తత్వం. కర్మల తత్వం తెలుసుకోవడం అనేది చాలా కష్టము. అదే మీనింగ్ ఆఫ్ గహన కర్మణో గతిః అంటే కర్మల యొక్క తత్వం తెలుసుకోవడం అనేది చాలా కష్టం. కర్మ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే దానికి ఇది పాజిటివ్ ఎలక్ట్రోడ్ కావాలంటే దానికి విరుద్ధమైన వికర్మ. వికర్మ ఏంటి? ఆ నెగెటివ్ ఎలక్ట్రోడ్. దాని తత్వాన్ని కూడా తెలుసుకోవలసి ఉంది. అలాగే అకర్మ, ఇనాక్షన్, దాని యొక్క తత్వాన్ని కూడా మనం తెలుసుకోవలసి ఉంది అని చెప్తున్నారు. ఈ తెలుసుకోవాలి అన్నదే బోద్ధవ్యం. వి హావ్ టు నో ఈ కర్మ అంటే కర్మ, అకర్మ, వికర్మ ఏంటి అనేది తెలుసుకోవాలి అంటున్నారు. దీని లోతుల్లోకెళ్తే పరమాత్మ ఇప్పుడు అనేక కర్మ రూపంలోనే ఈ సృష్టి అంతా క్రియేట్ చేశారు. కానీ
ఆ చేస్తున్న ఈ ఈ సమస్త సృష్టిలో జగత్తులో జరుగుతున్న ప్రతి కర్మలోనూ ఆ ఆ క్రియగానే ఆయన ఉన్నారు, ఆ కర్మగానే ఆయన ఉన్నారు అనేక రూపాలలో. అట్లా ఆయన వ్యక్తం చేసుకుంటున్నారు. అయితే ఈ కర్మలు మనం ఇప్పుడు ఏదైతే యాక్షన్, కర్మ ఇస్ నథింగ్ బట్ యాక్షన్, మనం చేసే ఒక చర్య. ఏ పని ఏ పరిస్థితిలో ఏ సందర్భంలో చేశామో దాన్ని బట్టి, ఆ చేసే పని ఒక్కటే అయినా సరే దాని వెనుక ఉన్న ఉద్దేశం బట్టి అది మంచి కర్మ చెడు కర్మ అనేది చెప్పుకుంటాం. అట్లా మనం డివైడ్ చేసుకుంటాం. అంటే చేసే చర్య ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రీసెంట్గా మనకి పెహల్గాంలో అటాక్ జరిగింది, టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కాశ్మీర్లో. అయితే అక్కడ టెర్రరిస్ట్ అటాక్ వీళ్ళు చంపారు అన్నది ఒక దుర్మార్గపు చర్య. అది క్షమించరాని నేరం అది. అయితే ఇప్పుడు వాళ్ళ మీద ఇండియన్ ఆర్మీ వెళ్ళి యుద్ధం ప్రకటించారు అంటే అది వృత్తి ధర్మం. దేశాన్ని కాపాడవలసిన బాధ్యత కలిగిన మిలిటరీ దళం వాళ్ళ వృత్తి ధర్మం అది. చేసింది ఏంటి, అక్కడ చర్య ఏంటంటే అటాక్ జరిగింది, ఆ టెర్రరిస్ట్ అటాక్ చేశారు, అక్కడ మరణాలు సంభవించాయి. అంటే ఒకటేమో దుర్మార్గపు చర్య, ఒకటేమో వృత్తి ధర్మం అయినది. ఒకటి కరెక్ట్ యాక్షన్, ఒకటేమో రాంగ్ యాక్షన్. ఒకటి కర్మ, ఒకటి వికర్మ. అలాగే మనం చేస్తున్న చర్యలు ఆ సందర్భాన్ని బట్టి దాని వెనక ఉన్న ఉద్దేశం, వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ ఇట్, ఏంటి నీ ఉద్దేశం ఏంటి, నువ్వు చేస్తున్న ఆ చర్యని బట్టి దానిని మనకు చెడు కర్మగా మంచి కర్మగా అనేది విభజించటం అనేది జరిగింది. అయితే మనకి ఈ జ్ఞానం, ఈ ఏది ఏది కరెక్ట్గా చేయవలసిన కర్మ, ఏది మనం చెయ్యకూడనిది అనేది, అంటే ఏది నిషిద్ధమైనది ఏది చెయ్యదగినది అనేది ఆ అవగాహన మనకి రావాలి అంటే ఎన్నో జన్మల అజ్ఞానంలో గడపగా గడపగా మనకి ఒకానొక జన్మ అక్కడ నుండి మొదలవుతుంది, ఒక అవగాహన జన్మలు మొదలవుతాయి. అంటే ఆ అవగాహనే జ్ఞానం, అంటే అవగాహనే జ్ఞాన యోగం. అవగాహన వస్తుంది. ఈ కర్మలని ఇప్పుడు ఏమంటున్నారు భగవానుల వారు అంటే మూడుగా డివైడ్ చేశారు దాన్ని. ఏమని, ఒకటి కర్మ, ఇంకొకటి వికర్మ, మూడోది అకర్మ. కర్మ రైట్ యాక్షన్ అంటే శాస్త్ర విహిత కర్మలు. ఇవి ఏదైతే శాస్త్రం పరంగా వేద పరంగా మనం చెయ్యవలసిన కర్మలో అవి శాస్త్ర విహిత కర్మలు. ఏ చర్యలైతే మనల్ని ఆత్మోన్నతికి తోడ్పడతాయో, ఏ చర్యలైతే మన మనస్సుని ఇంద్రియ బానిసత్వం నుండి వేరు చేసి ఆత్మలోనే సంతుష్టుడయ్యేలా చేస్తాయో. థర్డ్, ఏ చర్యలైతే నేను అన్న అహాన్ని ఆత్మలో లయం చేసి ఆత్మను పరమాత్మలో లయం చేసేలా దానికి దోహదపడతాయో, దానికి ఉపకరిస్తాయో అవి సరి అయిన కర్మలు. దోస్ ఆర్ ద ప్రాపర్ యాక్షన్స్. ఏంటి మళ్ళీ, మనకి సోల్ ఎవల్యూషన్కి ఆత్మోన్నతికి తోడ్పడుతున్నాయి. నెక్స్ట్ ఏంటి, మన మనస్సుని ఈ ఇంద్రియాలతో ఏదైతే బహిర్ముఖమై అంత చెత్తని తీసుకొస్తోందో అది ఆత్మలో లయం చేసి అక్కడే సంతుష్టుడయ్యేలా అక్కడే ఉండేలా చేస్తున్నాయో అటువంటి చర్యలు. ఇంకా ఏంటి, నాలో ఉన్న అహం, నేను చేస్తున్నాను అన్న అహాన్ని దాన్ని నాశనం చేసి ఆ అహాన్ని కూడా ఆత్మలో లయం చేసి ఆ ఆత్మ వెళ్ళి మళ్ళీ పరమాత్మలో లయం చేసేలా అటువంటి చర్యలు ఏదైతే చేస్తున్నాయో అవి దోస్ ఆర్ ద రైట్ యాక్షన్స్. ఇప్పుడు కర్మ, వీటిని మనం కర్మ అంటున్నాము. అది బండ గుర్తు పెట్టుకోవాల్సింది ఇదే, కర్మ అంటే ద రైట్ యాక్షన్. ఇక్కడ ఈ మూడిట్లో కర్మ రైట్ యాక్షన్. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే పరమహంస యోగానంద గారు ఇది మనకి ఎన్నోసార్లు చెప్పారు. ఆహారం గురించి చాలా మెన్షన్ చేస్తారు. ఎందుకంటే జిహ్వ అనేది మనం ఓవర్కమ్ చేయటం, దాన్ని అధిగమించి మితంగా మనకు కావలసినంతే తినటం అనేది చాలా, అది కొంచెం టైట్ అటాచ్మెంట్ మనం పెట్టుకున్నది. శరీర పోషణకి మాత్రమే తినడం సరైన చర్య.
తన లోపల ఆలోచన కూడా తినేటప్పుడు ఎట్లా ఉండాలి అంటే, నేను ఒక మంచి ఆహారం తీసుకున్నాను, ఒక న్యూట్రిషియస్ డయట్ తీసుకుంటున్నాను అంటే, ఆ లోపల ఎందుకు తీసుకుంటున్నాను నేను అంటే, ఇది నాకు భగవంతుడిచ్చిన బాధ్యత. ఈ శరీరాన్ని కాపాడుకోవటం అనేది నా బాధ్యత. ఇది నాకు పరమాత్మ ఇచ్చాడు. ఈ శరీరంతో నువ్వు నీ ఆత్మోన్నతికి ప్రయత్నించటానికి నీకు మళ్ళీ ఇస్తున్నాను అని ఇచ్చారు కాబట్టి, దీన్ని చూసుకోవటం అనేది నా బాధ్యత. ఆ ఆ దృష్టికోణంలో మనం చక్కగా శరీరాన్ని చూసుకోవాలి గానీ, నేను బాగా యంగ్‌గా కనిపించడానికి మంచిగా ఫ్రూట్ జ్యూసులు తాగాలి. నేను వెయిట్ లూజ్ అయ్యి చాలా స్లిమ్‌గా ఉంటే నేనొక సెలబ్రిటీ లాగా ఉంటాను కాబట్టి నేను శరీరాన్ని బాగా చూసుకుంటాను. ఇలాంటివి కాదు. నా బాధ్యతగా నేను ఆ శరీరాన్ని చూసుకుంటున్నాను అన్న దృష్టికోణంలోనే ఉండాలి మనకి. అలా కాకుండా మనం ఈ విపరీతంగా తినటము, ఏ ఈ అనారోగ్యం పాలవ్వటం అనేది అది వికర్మ కింద వస్తుంది. ఇక్కడ మనకి సరియైన కర్మ ఏంటంటే మితంగా తినటం, న్యూట్రిషియస్ ఫుడ్ తినటం. అన్నీ ఇది ప్రతి ఇంద్రియానికి వర్తిస్తుంది. నాట్ జస్ట్ ఈటింగ్. తింటం ఒకటే కాదు, మనం ఏమి వింటున్నాము, ఏమి చూస్తున్నాము, ఏది స్పర్శిస్తున్నాము, ఇవన్నిటికీ అప్లై అవుతుందిది. ఎంత మితంగా ఉండాలి, కరెక్ట్‌గా ఉండాలది. ఏంటి ఇప్పుడు మనకి చెప్పింది ఈ వైబ్రేషన్స్ కూడా మనం ఏదైతే ఒక మ్యూజిక్ వింటున్నామో, మంచి కీర్తనలు కానీ, ఇప్పుడు గాయత్రి మంత్ర కానీ, మంచి భజనలు కానీ, ఇవన్నీ మన సోల్ వైబ్రేషన్ మంచి స్థితిలో ఉంచుతాయి మనకి. ఆహ్లాదకరంగా కానీ, లోపల ఆహ్, పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉంటాం. మనం మంచి గాయత్రి మంత్రం విన్నప్పుడు ఎంతో హాయిగా అనిపిస్తుంది లోపల. నెగెటివ్ వైబ్రేషన్స్ కూడా కొన్ని కొన్ని ఫ్రీక్వెన్సీస్ ఏంటంటే, మన లోపల ఉన్న నెగెటివ్ ఫ్రీక్వెన్సీస్‌ని తీసేస్తాయి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ తెలిసే ఉంటుంది. గణపతి సచ్చిదానంద స్వామి వారు దత్తపీఠం, మైసూర్ దత్తపీఠం సచ్చిదానంద స్వామి వారు మ్యూజిక్ హీలింగ్ అని చేస్తారు. ఎంతోమందొస్తారు. ఇక్కడ యూఎస్ వచ్చినప్పుడు షికాగోలో ఇక్కడ పెడతారవి. ఆ కాన్సర్ట్స్ పెట్టినప్పుడు చాలా మందెళ్తారు. జస్ట్ అక్కడ ఉంటేనే ఎన్నో మానసిక, శారీరక రుగ్మతలు హీల్ అయిన వాళ్ళు ఎంతోమంది చెప్తూ ఉంటారు. జస్ట్ ఇన్ దట్ స్పేస్ ఏం చేయక్కర్లేదు. ఆహ్, ఆహ్, మా ఆయన ఆ మ్యూజిక్ హీలింగ్ చేస్తూ ఉంటారు. ఆయన ఎనర్జీస్ పంపిస్తూ ఉంటారు. అక్కడంతా కూడా ఏదో హీలింగ్ జరుగుతుందని చాలామంది చెప్తారు. ఆ యూట్యూబ్‌లో గూడా చాలా ఉంటాయవి. ఆయన సొంతగానే కంపోజ్ చేసి ఆ మ్యూజిక్ అదంతా కూడా వాళ్ళ టీమ్ ఎన్నో సంవత్సరాలు దానికోసం పాటుపడి ఆ హీలింగ్ ఎట్లా జరుగుతుందనే దాని మీద ఒక రీసెర్చ్ చేసి, ఒక టీమ్ ఫార్మ్ జేసి, అయి కంపోజ్ చేసి ఎంతో మందికి అట్లా హెల్ప్ చేస్తున్నారు. దానివల్ల హీలింగ్ జరుగుతుందని. అది మ్యూజిక్కున్న శక్తి అనమాట. ఇప్పుడు అదే మనం ఒక చెత్త మ్యూజిక్ విన్నప్పుడు, ఇప్పుడొచ్చే సినిమా పాటలు విన్నప్పుడు ఏంటంటే లోపల మనకి తెలియకుండానే ఒకలాంటి యాంగ్జైటీ కానీ, ఆ నెర్వస్‌నెస్ కానీ, ఆ లోపల ఏదో భయం కలగటం కానీ, ఇవన్నీ కూడా జరుగుతాయి. మనకు అర్థం కాదు ఎందుకిట్లా అనిపిస్తోంది అనేది. బట్ ఏంటి లోపలికి మనం తీసుకుంటున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. అది మనం చూసుకోవాలి. ప్రతి ఇంద్రియంతో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది. నెక్స్ట్ వచ్చేసి వికర్మ. ఇదేంటంటే ఇవి శాస్త్ర నిషిద్ధ కర్మలు. శాస్త్రము ఇందాక విహిత కర్మలు అయితే, వికర్మ ఏంటంటే చెయ్యకూడనివి. బ్యాడ్ యాక్షన్స్ చేయకూడదు. ఏ చర్యల వల్లైతే మన శరీరానికి గానీ, మనస్సుకి గానీ, ఆత్మకి గానీ హాని కలుగుతోందో అవి చెడు కర్మలు చెయ్యకూడదు. మనకిందాక చెప్తున్నట్టు సేమ్ అనమాట. ఆ ఇంద్రియాల చేత ఎటువంటి తిని ఎక్కువగా తిని హెల్త్ పాడు చేసుకోవటం కానీ, ఆల్కహాల్ ఇవన్నీ మద్యపానము, మాదక ద్రవ్యాలు వీటన్నిటితో శరీర అవయవాలు పాడు చేసుకోవటం. ఇవన్నీ మనకి ఒక స్టేజ్‌లో ఏంటంటే స్టార్ట్ చేసేటప్పుడు ఎంజాయ్‌మెంట్ అనుకుంటారు. కానీ వాళ్ళను ఆ చర్యలు వాళ్ళేదైతే చేస్తున్నారో అవే అధఃపాతాళానికి తోసేస్తాయి. అయి తెలుసుకోలేరు ఇనీషియల్ స్టేజెస్‌లో అవి పూర్తిగా అందులోకి మునిగిపోయే వరకు. ఇట్లా అత్యాస, ఇంద్రియ బానిసత్వం, వ్యసనాలు ఇవి ఈ జన్మలో అనారోగ్యాన్ని కలగచేయటమే కాదు, మళ్ళీ జన్మలో గూడా మళ్ళీ అయ్యే తెచ్చుకుంటాం. ఆ టెండెన్సీస్ ఉంటాయి మన లోపలే. ఏదైతే ఒక వ్యసనానికి అలవాటు పడ్డామో, ఆ బానిసత్వం అనేది మనం ఇంకో జన్మకు కూడా తీసుకెళ్తాం. ఏదో ఇంకొక వ్యసనానికి లోనవుతాం అనమాట. అందుకనే మనం ఏదైనా గుర్తించినప్పుడు అక్కడికక్కడే మనం వీలైనంత వరకు దాన్ని కట్ చేసుకోవటానికే ట్రై చేయాలి. ఏదైనా సరే బానిసత్వం అనేది పనికిరాదు.
ఒకసారి తీసుకుంటున్నాను, సరే అయిపోయింది, టేస్ట్ చేశాను అన్నట్లు ఉంటే ఓకే. అది లేకపోతే నేను లేను అన్నట్లు అది మనం అక్కడేదో మన హోంవర్క్ ఉంది. వి హ్యావ్ టు డూ దట్. అయితే ఇప్పుడు సొసైటీలో జరిగే విపరీతమైన ధనదాహం కానీ, ఇంకా ఇంకా కావాలి, గ్రీడ్ అన్నమాట అది. కామవాంఛ కూడా ఇందులోకొస్తుంది. ఏంటంటే ఈ ఈ లాట్ ఆఫ్ సెక్స్ డ్రైవ్. అంటే ఈ దీనితో స్త్రీ సంపర్కం మీద విపరీతమైన ఆ దృష్టి కానీ దాంతో ఏమవుతుందంటే ప్రాణశక్తి కోల్పోతారు. అది ఇక్కడ పరమహంస యోగానంద గారు మెన్షన్ చేశారనమాట. ఎక్కువగా సెక్స్ ఇండల్జెన్స్ ఎప్పుడైతే ఉందో అది ఏంటంటే మన లోపల ఆ తేజస్సుని క్రమక్రమంగా నిర్జీవం చేసేస్తుంది. అది అంతా కూడా మీరు వాచ్ చేసుకుంటూ ఉండాలి. ఆ స్పర్శ మీద ఎక్కువ మీరు అటాచ్ అయిపోయి దానికి ఒక బానిసత్వం చేస్తున్నట్లయితే మీరు దాని నుండి బయటకొచ్చే ప్రయత్నం చెయ్యండి. ఎందుకంటే అది మీ ప్రాణశక్తిని చాలా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. నిర్జీవంగా చేసేస్తుంది మిమ్మల్ని. ఆ వైబ్రెన్సీ పోతుంది మీలో అని చెప్తున్నారు. ఇలాంటి వ్యసనాల నుండి బయటపడాలి అంటే యోగానంద గారు ఇచ్చే రికమెండేషన్ ఏంటి అంటే సత్సాంగత్యము. ఆ సత్ సాంగత్యమే వెరీ ఇంపార్టెంట్. అంతకు ముందు కూడా చెప్పారు మనకి కర్మయోగంలో ఈ హ్యాబిట్స్ గురించి, వ్యసనాల గురించి వచ్చినప్పుడు అందులో నుంచి బయటపడాలి అంటే మీకు సత్సాంగత్యం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది భజగోవిందంలో కూడా మనకి ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు. సత్సంగత్యమే నిస్సంగత్వం, నిస్సంగత్వమే నిర్మలతత్వం, నిర్మలతత్వమే నిర్మోహత్వం, నిర్మోహత్వమే అది మనకి జీవన్ముక్తి. అదంతా అంటే మంచి ఇప్పుడు మా స్పిరిచువల్ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటున్నాము అంటే ఈ స్పిరిచువల్ టాపిక్సే, భగవంతుడి గురించే, భగవద్గీత గురించే, ఇందులో వాటి గురించి మాట్లాడుకోవటం అనేది అది సత్సంగత్యం. లైక్ మైండెడ్ పీపుల్తో మాట్లాడటం. అలాగే వ్యసనాల ఉన్న వాళ్ళతో వెళ్ళారనుకోండి మళ్ళీ అదే దానిలో పడతారు. అందుకని ఆ సాంగత్యం ఎవరితో మనం మాట్లాడుతున్నామో, మెసులుకుంటున్నామో ఇవన్నీ చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇన్యాక్షన్, అకర్మ. అకర్మ అంటే ఇక్కడ యాక్చువల్ డైరెక్ట్ మీనింగ్ ఏంటంటే ఏమి చేయకుండా ఊరికే ఉండటం ఈజ్ అకర్మ. అందరికీ డైరెక్ట్ మీనింగ్ అకర్మ అంటే. ఇక్కడ పరమహంస యోగానంద గారు గాడ్ టాక్స్ విత్ అర్జునాలో నిష్క్రియ స్థితి గురించి ఇచ్చారు. ఆయన డైరెక్ట్గా ఇవ్వలేదు అకర్మ గురించి, నిష్క్రియ స్థితి గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. వేరే బుక్స్లో మీరు ఎవరైనా ఫాలో అవుతున్నట్లయితే ప్రతి చోట ఊరికే కూర్చోవటం అకర్మ అని ఇస్తారు. అంటే ఏంటంటే వీళ్ళకి ఏది చేస్తే ఏమవుతుందో అన్న భయంతో ఏమి చేయకుండా ఉంటారు. అది అకర్మ అంటే. అట్లా ఉండకూడదు. ఇక్కడ పరమహంస యోగానంద గారు ఏం చెప్తున్నారంటే అన్ని కర్మల నుండి విముక్తి అంటే నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకున్న యోగికి తాను చేయవలసిన కర్మ అంటూ ఏమీ ఉండదు. తాను చేసే పనులన్నీ కూడా బ్రహ్మానంద స్థితిలో ఉండి ప్రతి పని కూడా భగవదార్పణగానే చేస్తాడు. తను తిన్నా, కూర్చున్నా, ఏమన్నా మాట్లాడుతున్నా, ఏది చేసినా సరే భగవదార్పణగానే చేస్తాడు. దానినే ఇక్కడ అకర్మ, ఇన్యాక్షన్ ఆర్ నాన్ బైండింగ్ యాక్షన్. ఏంటది? కర్మలో బంధించనటువంటి చర్యలు. ఆ స్థితి గురించి చెప్తున్నారనమాట. ఇది నాట్ రిలేటెడ్ టు యాక్చువల్ కర్మ కాదు, ఇది యాక్షన్ కాదు. ఏ స్థితిలో ఉండి చేస్తున్నాడో ఆ స్థితిని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఆ నిష్క్రియ స్థితిలో ఉండి ఏది చేసినా సరే నువ్వు కర్మ బంధనంలో ఇరుక్కోవు, ఇదే మోక్ష పదం అని చెప్తున్నారు. ఇదే మహావతార్ బాబాజీ కానీ, లాహిరి మహాశైలు వారు కానీ, యుక్తేశ్వరగిరి మహారాజ్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎంతో పని, ఎప్పుడు పనుల్లోనే బిజీగా ఉండేవారు. ఆశ్రమాన్ని నడిపేవారు. లాహిరి మహాశైలు వారి దగ్గరికి ఎంతో మంది శిష్యులు వచ్చేవారు. ఇట్లా వాళ్ళు ఎటువంటి కర్మ చెయ్యనక్కర్లేదు, ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళు. కానీ ఎప్పుడు బిజీగానే ఉండేవారు. అయితే ఏంటి వాళ్ళకి లోపల వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే ఈ మానవాళికి వాళ్ళు మనందరి కోసం ఆత్మోన్నతికి తోడ్పడేందుకే నిత్యం కర్మలు చేస్తూనే ఉండేవారు వాళ్ళు. వీళ్ళకి ఎలా అయినా వాళ్ళ లైఫ్ డిజైన్ అన్నమాట, డివైన్ ప్లాన్ ఏంటంటే మనలాంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటానికి. అలాగే లాహిరి మహాశైలు వారు 35 సంవత్సరాలు ఆయన గవర్నమెంట్ ఉద్యోగిగా, అకౌంటెంట్గా పనిచేశారు. చేస్తూనే సాధనలో
పగలంతా ఉద్యోగం చేసినా రాత్రి సాధన చేసుకునేవారు. అలాగే ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళారు ఆయన. ఆ తర్వాత రోజుల్లో కూడా రాత్రిళ్ళు పడుకునేవారు కాదు. డే టైమ్ అంతా శిష్యులకి బోధిస్తూనే ఉండేవారు. భగవద్గీత ఈ ప్రవచనాలు ఇచ్చేవారు. అలా అలా శిష్యులు రాసుకున్నవే ఇప్పుడు మనకి బయట దొరికేది ఏంటి అంటే వాళ్ళు నోట్ చేసుకునేవారు అంత హోంవర్క్ లాగా. రాత్రిళ్ళేమో అడ్వాన్స్డ్ యోగీస్‌తో వాళ్ళతో చర్చలు జరపటం కానీ, క్రియాయోగ చేయటం కానీ ఇవన్నీ చేసేవారు. ఎవరైతే ఆయనతో ఏకాంతంగా ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళకి నైట్ టైమ్ వాళ్ళతో అటువంటి అడ్వాన్స్డ్ యోగీస్‌తో గడిపేవారనమాట లాహిరి మహాశయులు వారు. ఆయన గీత బోధ విని ఎందరో క్రియా సాధన చేసి వాళ్ళ జీవితాన్ని ఎంతో ఆత్మోన్నతికి అంటే పునీతం చేసుకున్నారు వాళ్ళందరూ కూడా. ఆయన చెప్పిన బోధనలు విని. అలాగే ఇప్పుడు మనకి జీసస్ కానీ, శ్రీకృష్ణ పరమాత్మ అందరూ కూడా ఈ అవతార మూర్తులు వాళ్ళందరూ కూడా మనకి నిత్యం కర్మలు చేస్తూనే ఉన్నారు. అందుకే శ్రీకృష్ణ భగవానులు వారు అంటారు, నాకు కావలసిందంటూ ఏది లేకపోయినా నిష్కామిగా నిత్యం కర్మలు చేస్తూనే ఉంటాను నేను. నమే పార్థాస్తి కర్తవ్యం. ఈ ఎక్కడ నాకు ఏ లోకంలోనూ నాకు కావాల్సిందంటూ ఏది లేదు. కానీ నేను చేస్తూనే ఉంటాను. ప్రతి కర్మలో కర్మగా, ప్రతి క్రియలో క్రియగా ఉన్నది నేనే అని చెప్తారు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ. అయితే మనకి ఈ కర్మల గురించి వివరించారు. సరే, 3 రకాల కర్మలు ఉన్నాయి అని చెప్పారు. దీని లోపల చాలా సీక్రెట్ ఉంది. ఆహ్, అది మరి గహన కర్మణో గతిః అన్నారు. మరి ఏంటి ఆ గహనమైనది ఇప్పుడు మనకి ఇంకా చెప్పలేదు. 3 ఉన్నాయని ఇప్పుడు చెప్పనారంభించారు. ఈ ఎక్స్‌ప్లనేషన్ అంతా మనకి పరమహంస యోగానంద గారు ఇచ్చారు. కానీ యాక్చువల్ శ్లోకాలోకి వెనకాల వెళ్తే ఇంకా ఆ గహనమైనది, ఆ గోప్యమైనది ఏంటి అనేది మనకి ఇంకా శ్రీకృష్ణ భగవానుల వారి నోటి నుండి రాలేదు. ఇప్పుడు వస్తుంది. ఆహ్, ఇప్పుడు మనం 18వ శ్లోకంలోకి వెళ్ళిపోదాం. కర్మణ్య కర్మయః. అయితే ఇందులో డైరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే, ఇది కొంచెం తికమకగా ఉంటుంది. ఇందుకే చెప్పాను నేను వినాయకుల వారిని లెట్ అస్ ఆయన్ని ఆహ్వానించుకొని, ఆయన చెవులు మనగబెట్టుకొని జాగ్రత్తగా విని అర్థం చేసుకోవటానికి ట్రై చేద్దాం. ఎస్పెషల్లీ ఈ శ్లోక. కర్మయందు అకర్మని, అకర్మయందు కర్మని ఎవరు చూస్తారో అతడు మానవులలో బుద్ధిమంతుడు. అతడు యోగి. అతను అన్ని కర్మలు తెలిసినవాడు విముక్తుడు. ఏంటమ్మా ఏంటి మళ్ళీ చెప్పు? అంటే కర్మలో అకర్మని, అకర్మలో కర్మని ఎవరు చూస్తారో, కర్మలో అకర్మని, అకర్మలో కర్మని. ఇదేంటి నా కర్మకొచ్చింది అనుకోవద్దు. జాగ్రత్తగా విని అర్థం చేసుకోవటానికి ట్రై చేద్దాం. లోపలికెళ్తే ఇది మీ దగ్గర పురాణ పురుష యోగిరాజా పుస్తకం ఉన్నట్లయితే పేజ్ నంబర్ 155, పేజ్ నంబర్ 155లో దీని గురించి వివరణ ఇవ్వటం జరిగింది. మీ దగ్గర ఉంటే చదువుకోండి. దానికి ఇక్కడ వివరణ నేను ఇస్తాను. అయితే యోగానంద గారు ఏం చెప్తున్నారో ముందు ఇక్కడ చూద్దాము. తర్వాత నేను ఒక లైన్ డ్రా చేసి ఇంతవరకు యోగానంద గారు చెప్పారు. తర్వాత నేను కొంచెం సేకరించి నేను అర్థం చేసుకున్నది ఇంకొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే మనకి గురువుగారు పరమహంస యోగానంద గారు ఏం చెప్తున్నారంటే 2 పదాలు వాడారు కదా ఇక్కడ కర్మ, అకర్మ. కర్మ అంటే బండ గుర్తు పెట్టుకోండి దయచేసి. ఇట్లాగైతేనే అర్థమవుతుంది. మనకి చిన్నప్పుడు ఒక మాట ఏదన్నా ఉంటే ఇదేరా బండ గుర్తురా ఇది ఏదన్నా ఎగ్జామ్‌లో వస్తే ఇంతే దీనికి ఆన్సర్ అనేవారు గదా! అట్లాగే బండ గుర్తు ఇక్కడ. కర్మ అంటే ఏంటంటే నిష్కామ కర్మ. భగవంతునిలో లయమై చేసే కర్మలు. ఫలాపేక్ష లేనటువంటి కర్మలు. కర్త భావన లేదు, ఫలాపేక్ష లేదు. నిష్కామ కర్మ దానినే జస్ట్ కర్మ అంటున్నారు. ఇక్కడ ఎక్కడ కర్మ వచ్చినా నిష్కామ కర్మ. అందులో అన్నింట్లోకి సుప్రీం వన్ అత్యున్నతమైనది ఏంటి అంటే ప్రాణకర్మ. ఈ ప్రాణాయామ సాధనే ఉత్తమమైన కర్మ. క్లియర్ కదా? అకర్మ అంటే ఏంటంటే కర్తా భావంతో దానికి ఆపోజిట్. కర్తా భావంతో చేసే కర్మలని
అకర్మ అంటున్నాం. వెన్ యూ హ్యావ్ ద ఫీలింగ్ ఐ యామ్ డూయింగ్ ఇట్, నేను చేస్తున్నాను అనే కర్మలన్నీ కూడా అకర్మ. క్లియర్? నెక్స్ట్, అయితే ఇప్పుడు అకర్మలో కర్మను చూడటం అంటే ఏమిటి? అయితే ఇక్కడ మనకి ఒక యోగి తన అంటే స్పిరిచువల్‌గా ఎదగాలి, ఇంకా అదే జిజ్ఞాస, అందులోనే దట్ ఈజ్ మై ప్రయారిటీ అనుకున్న వాళ్ళేంటంటే, వాళ్ళ టైం అంతా కూడా ఇట్స్ వెరీ వాల్యుబుల్. నా చేతిలో ఉన్న టైం ఈజ్ వెరీ వాల్యుబుల్. దీన్ని ధ్యాన సాధనలో, ఆత్మ విచారణలో గానీ, మళ్ళీ బాహ్యంగా ఏదన్నా చేస్తే సేవా కార్యక్రమాలు, స్పిరిచువల్ సర్వీసెస్ ఏదన్నా వాటిలో గానీ వినియోగిస్తారు. ఈ యోగ ఈ యోగి ప్రాపంచికంగా, ప్రపంచ వ్యవహారాలకి దూరంగా ఉన్నప్పటికీ కూడా అవి చేయవలసొచ్చినప్పుడు ఏంటంటే, ఆయన మెకానికల్‌గా ఏదో ఒక యాంత్రికంగా చేయటం కానీ, అట్లా ఏముండదు. ఆ డే టైమ్ చేసే యాక్టివిటీస్ అంతా కూడా చాలా ఎరుకతో అంతర్ముఖుడైపోయి, ఎటువంటి కర్మబంధం కూడా తనకి అంటుకోకూడదు అన్నట్టు, అంటే లోపలంతా కూడా భావశూన్యత. తనకి నేను చేస్తున్నాను అన్న భావం లేకుండా ఆ విధంగా చాలా జాగ్రత్తగా చేస్తాడు. అంత మెకానికల్‌గా ఉండదు. ఎంతో ఎరుక ఉంటుందండి. తాను చేసే కర్మకి ఎటువంటి ప్రతిఫలం కూడా ఆశించడు. నేను ఏదన్నా చేస్తున్నాను అంటే, నేనిది చెయ్యాలి. దిస్ ఈజ్ మై డ్యూటీ అన్నట్లు ఆ భగవంతుడు ఆయనకి అప్పచెప్పాడు ఆ డ్యూటీ అన్నట్టే, ఏ ఫలం ఆశించకుండా చేస్తాడు. పని చేయడానికి ఏం భయపడటం కానీ ఏముండదు, కానీ లోపల ఉన్న ఒక హెల్తీ ఫియర్, భయం అనేది 2 రకాలుగా ఉంటుంది. అది మనల్ని చేసే పని నుండి ఆపేది. మనం ఏం చేయాలనుకుంటున్నామో దాన్ని ఆపేసి మనం ఇంట్లోనే కూర్చోబెట్టేది అన్‌హెల్తీ ఫియర్. అది మంచిది కాదు. హెల్తీ ఫియర్ ఏంటంటే మనల్ని జాగ్రత్తగా ఉండేలాగా చేసేది. నువ్వు చేస్తున్నావు కానీ చాలా జాగ్రత్తగా ఉంటున్నావు. ఇక్కడ ఏంటి యోగి జాగ్రత్త పడేదేంటంటే కర్మ బంధనంలో ఇరుక్కోకుండా లోపల ఎటువంటి ఆ భావన నేను చేస్తున్నానని లేకుండా తను చేసేదంటే, ప్రాపంచికంగా చేసే ఈ అకర్మ అని ఏదైతే అంటున్నామో, అది యోగి తీసుకునేదేంటి అంటే, అందులో కర్మని చూస్తున్నాడు. అంటే కర్త భావన లేకుండా చూడటం. సో, దట్ ఈస్ అకర్మలో కర్మగా చూడటం. కర్మలో అకర్మను చూడటం అంటే, కర్మ అంటే నిష్కామ కర్మ. అదే సరియైన కర్మ. అందులో ఉత్తమమైనదే ప్రాణకర్మ అని చెప్పుకున్నాం. ఇప్పుడు సామాన్యులకేంటంటే, ఈ ఎవరినైనా ఇప్పుడు ఈ మెడిటేషన్‌లో కూర్చున్నారు. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే అనుకోవచ్చు. లెగిసి కూర్చున్నావు అంటే, ఏ పని పాట లేకుండా ఏంటి ఇట్లా కూర్చున్నావు అని అనుకుంటారు. అసలు కర్మే అది. ఆ కర్మలో వీళ్ళు అకర్మని చూస్తున్నారు. ఆ అకర్మ అని అనుకున్నప్పటికీ కూడా, ఆ అకర్మ రూపంగా ఉన్న ప్రాణకర్మను కర్మగా చూసేవాళ్ళు బుద్ధిమంతులు. అంటే ఇప్పుడు ఎవరైతే యోగ సాధన చేస్తున్నారో వాళ్ళకి తెలుసు అది. దట్ ఈస్ ద ట్రూ యాక్షన్. దట్ ఈస్ ద రియల్. అది చెయ్యవలసిన కర్మ. అది నిష్కామ కర్మ. అది ఉన్నతమైన కర్మ అని వీళ్ళు ఎవరైతే ఒక సామాన్యుడు దాన్ని అకర్మగా చూస్తున్నాడో, ఆ అకర్మ రూపంగా ఉన్న ప్రాణకర్మని కర్మగా చూసేవాళ్ళు బుద్ధిమంతులు. అర్థమైంది గదా! అయితే వీరే అసలైన యోగులు అట్లా చూసేవాళ్ళు. ప్రతి పనిలో కూడా భగవంతుని చేతులే చేస్తున్నాయి. ఈ ఈ పని భగవంతుడే చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మాట్లాడుతున్నానంటే భగవంతుడు మాట్లాడుతున్నాడు. ఆయనే ఈ పని చేస్తున్నాడు. ప్రతి పని భగవంతునికి చేరువ చేసేది లాగానే, ఆయన చేతిలో పనిముట్టులాగానే పని చేస్తున్నాడు. అది అన్నమాట ఒక నిష్కామ కర్మయోగి స్థితి. ఎటువంటి కోరిక గాని, కర్త భావన గాని చేస్తే ఎక్కడ కర్మచక్రంలో బందీ అవుతాను అని గాని అస్సలు చేయకుండా ఉండటం కానీ, ఇట్లా ఏముండదనమాట. ఆహ్, అటువంటి భయాలు ఉండవు, కర్త భావన ఉండదు. అయితే సామాన్యులకి భగవంతుని లీల అనేది అర్థం కాదు. ఇప్పుడు ఇదంతా ఒక యోగి చేస్తున్నారు. ఆయనకి తెలుస్తదంతా. కర్మలో అకర్మ ఏంటి, అకర్మలో కర్మ ఏంటి అనేది క్లియర్‌గా చూడగలుగుతాడు ఒక యోగి. అటువంటి వాళ్ళనే పండితుడు అంటున్నాడు. అయితే ఇప్పుడు ఒక సామాన్య మానవుడు ఈ భగవంతుడు చేసే లీల ఏదైతే జరుగుతోందో వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఒక యాక్టర్‌ని షూటింగ్ జరుగుతోంది.
బొమ్మ తుపాకీతో కాల్చాడనుకోండి ఒక యాక్టర్‌ని, ఇంకొక యాక్టర్ వచ్చి బొమ్మ తుపాకీతో కాలిస్తే వాడు భయంతోనే చచ్చిపోతే, వాడికంటే మూర్ఖుడుండడు. అమ్మో! అని ఎంతో లోపల భయం పెట్టుకొని, అది చేస్తున్నది యాక్షన్ అనే ఆ రంగంలోకొచ్చాడు. కానీ, ఆ విపరీతమైన భయం గన్ చూడంగానే భయపడిపోయి చచ్చిపోతే అక్కడికక్కడే హార్ట్ అటాక్ వచ్చి, వాళ్ళకంటే మూర్ఖుడు ఇంకొకడుండడు. అట్లాగే మన జీవితంలో వచ్చే ఈ ఆటుపోట్లు మనం ఛాలెంజెస్ అనుకోవచ్చు. కొన్ని విపరీతంగా ఉంటాయి. చాలా ఇంటెన్స్‌గా ఉంటాయి ఆ సిట్యుయేషన్స్. దుఃఖం విపరీతంగా అనుభవించే వాళ్ళం కూడా ఉంటాం. వీటిని మనం సీరియస్‌గా తీసుకొని సూసైడ్స్ చేసుకోవటం కానీ, జీవితాన్ని అల్లకల్లోలం చేసుకోవడం కానీ, ఏదైతే ఉందో అంటే మన జీవితంలో ఎప్పుడైతే మనం అంత దుఃఖాన్ని మనం అనుభవిస్తున్నామో, అది ఆ నటుడు చేసినట్లే మనం కూడా అజ్ఞానంలో ఉన్నాము. అంటే అదంతా కూడా ఇదంతా మనకి అనుభూతి పరంగా లోపల అది అనుభవిస్తే తప్ప ఇదంతా మనకి థియరిటికల్ నాలెడ్జ్ లాగానే మిగిలిపోతుంది. యాక్షన్ ఏంటి? పాత్ర ఏమిటి? ఇదంతా నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. అంటే మనకి ఆ కూటస్థ చైతన్య స్థితిలో ఉండి అన్ని పనులు చేస్తే తప్ప మనకిదంతా కూడా మనకి నా లైఫ్ ఎఫెక్ట్ అవుతోంది. నాకే ఇవన్నీ జరుగుతున్నాయని దుఃఖంలోనే ఉంటాం. ఈ స్థితిని మనం అర్థం జేసుకోవాలి. ఏ స్థితిని గురించి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారో, ఇప్పుడు ఆ జ్ఞాని స్థితి ఏంటంటే ఆయనకి ఇదంతా కూడా ఒక నాటక రంగంలాగా కనిపిస్తోంది. హి ఈస్ నాట్ టేకింగ్ ఇట్ యాస్ ఆయన లైఫ్ అనుకోవట్లేదది. ఇది నాటక రంగంలాగానే ఆయన చూడగలుగుతున్నారు గాబట్టి, ఈ యాక్టర్స్ ఇదంతా కూడా కానీ మనకి సామాన్య మానవుడికి ఏంటంటే, ఇది చాలా సీరియస్‌గా, చాలా గంభీరంగా తీసుకుంటాం మనం. అందులోనే మనం దుఃఖితులవ్వటం కానీ, ఇది నేనింక తట్టుకోలేక నేను సూసైడ్స్ చేసుకోవటం గానీ, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే, బికాజ్ వి టేక్ ఇట్ యాజ్ ఈజ్. మనం ఆ నాటక రంగంలా చూసుకోవట్లేదు. నేనే అది అన్నట్లు చేస్తున్నాం. అట్లాగే కొంతమందేమో ఆ బాధ్యతలు వదిలేసి పారిపోవటం కూడా జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు. ఆ ఎక్స్‌ట్రీమ్స్‌లో ఉండకూడదు. అట్లా ఇప్పుడు ఎవరైతే పారిపోయారో నాకు ఈ బాధ్యతలొద్దు అని దూరంగా పారిపోతున్నారో అక్కడ ఏమవుతుందంటే మళ్ళీ యాక్షన్ రీటేక్. మళ్ళీ పరమాత్మ సీన్ రీటేక్ జేయాలిక్కడ అంటారు. అంటే ఇంకొక జన్మ తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు నీ బాధ్యతలిక్కడ నీ కుటుంబంతో ఉన్నాయి. నువ్వు నేర్చుకోవాల్సినయి ఉన్నాయి. నువ్వు క్లియర్ జేసుకోవాల్సిన కర్మలిక్కడున్నాయి. అది వదిలేసి నువ్వెక్కడికో పారిపోతే నీ మైండ్ గూడా నీతో పాటు ఎళ్తోంది గదా! ఎక్కడికి పారిపోతావు? అక్కడికెళ్ళినా సరే నీ మైండ్‌లో ఏదైతే నువ్వు రన్ జేస్తున్నావో ఆ ప్యాటర్న్స్ అందులో అయి నీతో పాటే తీసుకెళ్తున్నా గానీ ఏమవ్వవు. అయేమి నిన్ను నువ్వు సాధనలో కూర్చున్నా సరే అవే నీకు మైండ్‌లోకొస్తాయి గానీ, బాధ్యతలు వదిలేసినంత మాత్రాన ఏమవ్వదు. మళ్ళీ జన్మ వస్తుంది. ఇంకా విపరీతమైన సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. ఇప్పుడే విపరీతం అనుకుంటే, నెక్స్ట్ జన్మకి పోస్ట్ చేస్తున్నాను పా పా పారిపోతానంటే, ఇంకా ఇంటెన్స్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయాల్సొస్తుంది. మనం కరెక్ట్‌గా నటించే వరకు రీటేక్స్ జరుగుతూనే ఉంటాయి. కరెక్ట్‌గా నటించటం అంటే, నువ్వు నీ డ్యూటీ నువ్వు చెయ్యి. నువ్వు చేస్తున్నాను అన్న భావనతో కాదు, ఒక యాక్టర్ లాగానే నువ్వు చెయి. స్టేజ్ మీద నువ్వొక యాక్టర్‌వే. అలాగే చెయి. అంతేగాని మరీ ఎక్కువ చెయ్యొద్దు. ఆ రోల్‌లోకి మరీ దూరిపోకు అని చెప్తున్నారు. దేహాత్మ భావనతో నేను చేస్తున్నాను అన్న భావనతో చెయ్యడమే అన్ని దుఃఖాలకు కారణం. నేను, నేను అని అన్నిటికి పెట్టుకొని మనం తిరుగుతున్నాం గదా! ఆ నేనే అన్ని దుఃఖాలకి కారణం. ఒక ఎంప్లాయీ ఉన్నాడు. ఒక ఒక ఫ్యాక్టరీలోనో లేకపోతే ఒక ఆఫీస్‌లో పనిచేస్తున్నాడంటే, ఆ యజమాని ప్లాన్ ప్రకారమే చెయ్యాలి. లేకపోతే ఉద్యోగం ఊడిపోతుంది. వ్యతిరేకంగా చేస్తూ యజమాని ఏది చెప్పాడో దానికి అపోజిట్‌గా తనకి నచ్చినట్టు చేస్తూ, కానీ నాకు ఇంక్రిమెంట్స్ రావాలి, నాకు అవార్డ్స్, రివార్డ్స్ రావాలి, ఇంకా నాకు ఆహ్, ఏంటి ప్రమోషన్‌లు రావాలి అంటే అవ్వదు కదా! నువ్వు చెప్పిందేమో ఆయన యజమాని కోరుకునేది నుండి ఒకటి. నువ్వేమో నీకు నచ్చినట్టు ఏదో చేసుకుంటూ, యజమాని నీకు రివార్డ్స్ ఇవ్వాలంటే ఎట్లా కుదురుతుంది? అది అయ్యే పని కాదు కదా! అట్లాగే మనం కూడా మన చుట్టూ ఉన్న ఈ మనుషుల్ని ఇంప్రెస్ చేయటం కాదు. ఎంతసేపు మన ఉన్న నలుగురిని ఇంప్రెస్ చేద్దామని తెగ పాకులు ఆడతాం. అట్లా గాదు. అది ఆపేసి భగవంతుడిని
ఆయన ప్రీత్యర్థమై అన్ని నిష్కామిగా కర్తాభావన లేకుండా చెయ్యాలి. అది మనం గోల్‌గా పెట్టుకోవాలి. అది ఒక స్థితి. నిష్కామ కర్మ యోగము అంటే అది ఊరికే వచ్చేది కాదు. మనలో ఎంత చేస్తున్నా సరే లోపల ఆ కర్తాభావన ఉంటుంది. కానీ చాలా వరకేంటంటే ఆ ఫలాకాంక్ష ఇవన్నీ కూడా తగ్గుతూ వస్తాయి. పూర్తిగా జీరో స్టేట్‌కి రావాలంటే మనం ఆ స్థితిలో ఉండాలి. ఆ నిర్వికల్ప సమాధి స్థితిలో, ఆ పరావస్థ స్థితిలో ఉండాలి మనం. అది యాక్చువల్ నిష్కామ కర్మ యోగం అంటే. అప్పుడు ఆ భగవంతుడి కోసమే ఆయన ప్లాన్ ప్రకారమే ఎళ్తున్నప్పుడు మనం ఆ స్థితికి చేరుకుంటాం. ఎందుకంటే సమస్త సృష్టికి యజమాని ఆయన. ఆయన చెప్పిన దాన్ని బట్టే మనం ఉండాలి. ఆయన ప్లాన్ ప్రకారమే మనం వెళ్ళాలి గానీ, ఆపోజిట్ డైరెక్షన్‌లో ఎళ్తాను అంటే మనకి అందుకే ఇన్ని జన్మలు పట్టేది. మనకి అర్థం కాదు. ప్లాన్ అర్థం కాదు. ఆ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అసలు యాక్టర్ కూడా ఆయనే అని చెప్తుంటే, లేదు నేను యాక్టర్‌ని అని నేను రోల్ చేస్తున్నాను అని అనుకుంటాం. ఆ నేనే మన కొంప ముంచుతుంది. మరి అదే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. సో, ఇక్కడ వరకు ఇప్పటి వరకు ఏదైతే చెప్పానో ఇది 'గాడ్ టాక్స్ విత్ అర్జున' దీంట్లో యోగానంద గారు ఎక్స్‌ప్లెయిన్ చేసింది. అయితే ఇక్కడ మీకు కొంచెం ఒక అవగాహన వచ్చి ఉంటుంది. కర్మ ఏంటి? అకర్మ అంటే ఏంటి? వచ్చి ఉంటుంది. ఇంకొద్దిగా లోతుల్లోకెళ్ళి కొద్దిగా ఎగ్జాంపుల్స్‌తో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి ప్రయత్నిస్తాను. మీకేవన్నా క్వెషన్స్ ఉంటే గనక కామెంట్స్‌లో పెట్టండి. అయితే ఇప్పుడు మనం అది క్లియర్ గదా! అందులో ఏం తేడా లేదు. కర్మ అంటే నిష్కామ కర్మ. అకర్మ అంటే నేను అన్న భావనతో చేసే కర్మలు అకర్మ. రాంగ్ యాక్షన్. మనకి దీనికి అపోజిట్‌గా అనిపిస్తుంది. ఇప్పుడు నిష్కామ కర్మ అంటే ఎటువంటి చలనం లేకుండా స్థిమితంగా ఉండటం అంటే కర్మ అనంగానే మాకొక వైబ్రేషన్ కనిపిస్తుంది. అకర్మ అనంగానే నిశ్చలంగా అంటే ఏం చేయకుండా కూర్చున్నట్లు అనిపిస్తుంది. బట్ అకర్మ ఈస్ ద రాంగ్ యాక్షన్. చెయ్యకూడనివి. ఆర్ మనకి నేను అన్న భావనతో చేసేవి. కర్మ అంటేనేమో స్థిమితంగా, స్థితంగా, స్థితప్రజ్ఞతతో నిష్కామ కర్మగా ఉండేది. అన్ని గుడ్ క్వాలిటీస్ అన్నీ కర్మ. అది మాత్రం మైండ్‌లో బండ గుర్తుగా పెట్టుకోండి. ఆహ్, అయితే ఇప్పుడు కార్ డ్రైవ్ చేస్తూ మనం వెళ్తున్నాం అనుకోండి. వెళ్తుంటే రోడ్డుకి అటు ఇటు చెట్లు కదులుతూ ఉన్నట్టు కనిపిస్తాయి. మనం కార్ ఇట్లా వెళ్తుంటే చెట్లు ఇట్లా అది కూడా కదులుతూ అపోజిట్ డైరెక్షన్‌లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కానీ నిజానికేంటంటే అవక్కడే ఉన్నాయి. అయి కదలట్లేదు. అక్కడే ఉన్నాయి. కదలిక లేని చెట్లకి కదలికను మనం ఆపాదించడం. అంటే స్థిరంగా ఉన్న ఆ స్థిరత్వమే కర్మ అంటే. స్థిరంగా ఉన్న వాటికి అస్థిరత్వాన్ని అంటే కదులుతూ ఉన్నట్టు యాడ్ చేస్తున్నాము. అదే అకర్మ. అంటే కర్మ ఇప్పుడు ఈ చెట్లకి దే ఆర్ డూయింగ్ ద కర్మ. ఆ స్థిరంగా, స్థితంగా అక్కడే ఉన్నాయి. కర్మకి మనం అకర్మని యాడ్ చేస్తున్నాం. అకర్మ అంటే ఏంటి? కదులుతూ ఉన్నాయి అని ఒక అస్థిరత్వాన్ని యాడ్ చేస్తున్నాము. నాకట్లా అనిపించింది అని వీటికి మనం ఆ అస్థిరత్వాన్ని, అకర్మని మనం యాడ్ చేస్తున్నాము. అదే కర్మలో అకర్మని చూడటం అంటే. అర్థమైందా? ఇది ఇది చెట్లు ఉన్నది స్థిరంగా ఉన్నాయి. దానికి నేను యాడ్ చేశాను కర్మలో అకర్మ. అట్లాగే మన ఇంద్రియాలు నిత్యం చేసే కర్మలు అవి విహిత కర్మలయ్యుండొచ్చు, నిషిద్ధ కర్మలయ్యుండొచ్చు. మన ఇంద్రియాలతో మనం జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు నిత్యం ఏదో జరుగుతూనే ఉన్నాయి. అయి మనలో కొన్ని చెయ్యవలసినవి లేతే మనం ఈ ప్రాపంచికంగా చేసే కొన్నుంటాయి. మనం భగవంతుడి కోసం చేసేయి కొన్నుంటాయి. ఏదైనప్పటికీ కూడా నేను చేస్తున్నాను అని ఆత్మకు ఆపాదించటం. ఇక్కడ నేను అంటే ఎవరు? శరీరం కాదు. ఆత్మే అన్నింటికి. కానీ ఈ అన్నీ కూడా నువ్వేదైతే చేస్తున్నావో అది ఆత్మకి ఆపాదించటం అనేది ఇప్పుడు ఆ స్థిరంగా ఉన్న చెట్లకి పాపం ఆటికి ఏ పాపం తెలీదు అక్కడే ఉన్నాయి. వాటికి నువ్వు చేస్తున్నావు, నువ్వు కదులుతున్నావు అని ఏదంతే అన్నామో, ఇప్పుడు ఈ ఇంద్రియాలు చేసేవన్నీ కూడా ఆత్మకి ఎప్పుడైతే మనం ఆపాదిస్తున్నామో అదే అకర్మ అంటే. అదే కర్తాభావాన్ని మనం జోడిస్తున్నామనమాట. ఇదే కర్మయందు అకర్మ అంటే. అంటే మనం చేసే పనులన్నీ కూడా నేను చేస్తున్నాను. ఆ నేను ఎవరు అంటే ఆత్మ చేస్తున్నది
అని మనం ఆపాదిస్తున్నామో, ఆ కర్తాభావాన్ని మనం ఆత్మకి ఎప్పుడైతే ఇస్తున్నామో అది కర్మయందు అకర్మ. కర్మ ఆత్మ అక్కడే ఉంది. మనం వెళ్ళి దాన్ని అకర్మ ఇంద్రియాలను దానికి యాడ్ చేసాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అకర్మయందు కర్మ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం మార్నింగ్ వాక్‌కి వెళ్తున్నాం. ఊరినే అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి. దూరంగా ఎక్కడో దూరంగా మనకి కనుచూపు వెళ్ళనంత దూరంలో ఎవరో కూడా వాక్ చేస్తున్నారు. ఒక నలగలాగానో ఎట్లా కనిపిస్తున్నారు. ఒక చిన్న ఆబ్జెక్ట్ లాగా. వాళ్ళు వాక్ చేస్తున్నారు. కానీ మనకేంటంటే ఆ దూరానికి వాళ్ళు కదలకుండా అక్కడే ఉన్నట్టు మనకనిపిస్తోంది అంతే. వాళ్ళలో కదలిక లేదు అని మనకనిపిస్తాంది. యాక్చువల్‌గా ఏంటంటే వాళ్ళు కదులుతున్నారు. అలాగే ఇప్పుడు నిత్యం మనం కదులుతూ ఉన్నా, కదలిక ఉన్నా అంటే అకర్మ. ఏంటి కదులుతూ ఉన్నాయి? ఇంద్రియాలు. వాటి పట్ల కదలట్లేదు అనుకుంటున్నాం అనుకోండి. అంటే ఇప్పుడు ఎట్లా ఇంద్రియాలు కదులుతూ ఉన్నాయి, మనం కదలట్లేదని ఎప్పుడు అనుకుంటామంటే మనం ఎవరో ఊరికే కూర్చునున్నారు అట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాణకర్మ చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు అనుకున్నప్పుడు, ఆ ఊరికే కూర్చుంటే లేదా పడుకునున్నారనుకోండి, వాళ్ళేం జరగట్లేదు. అంటే పడుకునున్నా సరే లోపల ఎంతో కర్మ జరుగుతోంది. శ్వాస జరుగుతోంది. బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఫంక్షన్ అవుతున్నాయి. ప్రాణశక్తి కదలిక ఉంది. అయితే వాళ్ళని చూసి ఏమీ కదలట్లేదు, ఏమీ జరగట్లేదు అనుకోవడం ఇది. ఇది అకర్మ. కదులుతూ ఉన్న దాంట్లో కర్మ. కదలట్లేదు, స్థిరంగా ఉంది అని అనుకోవటం అన్నమాట. యాక్చువల్‌గా చెప్పాలంటే అన్నీ జరుగుతున్నాయి. కానీ కదలట్లేదు, స్థిరంగా ఉంది అని అనుకోవటం అన్నమాట. అది అకర్మలో కర్మ. ఎందుకంటే అక్కడెక్కడో నడుస్తున్నాడాయన. ఆ నడుస్తున్నది నేను చూడలేకపోతున్నాను కాబట్టి నేను దానిని కర్మగా ఆపాదిస్తున్నాను. అకర్మ అంటే కదలటం. ఆ కదలికని నేను కదలట్లేదు అంటే కర్మ. స్థిరంగా ఉన్నాడు అనుకుంటున్నాను అంటే కర్మ. అంటే ఇప్పుడు కూర్చుని ఉన్నాడు, ఆడు మెడిటేషన్ చేస్తున్నాడు అంటే వాడు కర్మ చేస్తున్నాడు. కానీ నా కంటికి అది అకర్మగా కనిపిస్తోంది. అది. ఇది అకర్మయందు కర్మ అననమాట. అది కొంచెం జాగ్రత్తగా మీరు కూడా లోపల అర్థం చేసుకోండి. సో ఏదైతే మనం ఉన్నది ఉన్నట్లు చూడగలుగుతున్నామో, ఇది కొంచెం బర్డ్స్ ఐ వ్యూలో ఇంకొంచెం పైకి వెళ్దాం. మనం విహంగ వీక్షణం చేసి చూస్తే ఈ శ్లోకాన్ని ఎవరైతే ఇప్పుడు చెట్లు స్థిరంగా ఉన్నాయి, ఆ వ్యక్తి నడుస్తున్నాడు. వీటిని ఉన్నది ఉన్నట్లుగా చూడగలుగుతున్నాడో బుద్ధిమాన్. అటువంటి యోగి బుద్ధిశాలి. ఇప్పుడు ధ్యానం చేస్తున్నా సరే ఇదొక ఉత్తమమైన కర్మ జరుగుతోంది. నిద్రిస్తున్నాడు అంటే అందులో కూడా ఎంతో కర్మ జరుగుతోంది. లోపల ఒక హ్మ్, అక ఇప్పుడు మనకి పారమార్థికంగా, ప్రాపంచికంగా 2 రకాలుగా సామాన్య మానవులు దీనికి ఆపోజిట్ అనుకుంటారు. అదే ఇక్కడ చెప్పేది మనకు తికమక వచ్చేది ఎందుకంటే అట్లాగే. అది డివైడ్ చేసుకొని సామాన్య మానవులు ఎలా తీసుకుంటారు, ఒక యోగి ఎలా తీసుకుంటాడని చెప్తే అది అర్థమవుతుందనమాట. అట్లాగే మనకి ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, కాజల్ బాడీ. మన సూక్ష్మ శరీరము వీటితో చూసుకున్నా మనకు అర్థమవుతుంది. మన భౌతికంగా చేసేవేమో మనకి ఏంటి అంటే సామాన్య మానవుడి దృష్టి భౌతికంగా ఉంటుంది కాబట్టి ఏదైతే ప్రాణ సాధన కానీ ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళకది మీనింగ్‌లెస్‌గా అనిపిస్తుంది. అది అకర్మగా అనిపిస్తుంది. మనకి ఏదైతే ప్రపంచకంగా డబ్బు సంపాదించుకోవటం గానీ, కదలిక కనిపిస్తుందో వాళ్ళకి ప్రాపంచికంగా అది కర్మగా కనిపిస్తుంది. దానికి ఆపోజిటే మనకి సూక్ష్మ శరీరము ఇంకా ముందుకు వెళ్లారనుకోండి. యోగి ఏం చేస్తున్నాం? మన ప్రాణకర్మ చేస్తున్నాం. పొద్దున్నే లేసినప్పుడు. అది యోగి అని పెట్టుకుంటే అక్కడి నుండి మనం లోపలికెళ్తున్నాం. అంతర్ముఖం అయ్యేటప్పుడు ఏంటంటే, ఈ బాహ్యంగా ఈ వ్యక్తులు ఏదైతే ఉన్నారో దానికి రివర్స్ అవుతుంది.
ఏదైతే వీళ్ళు కర్మ అనుకుంటున్నారో మనకు అది అకర్మ అవుతుంది. ఏదైతే వాళ్ళు కర్మ అనుకుంటున్నారో, ఏదైతే వాళ్ళు అకర్మ అనుకుంటున్నారో మనకు అది కర్మ అవుతుంది అనమాట. అది మనకు గుర్తుపెట్టుకో. అదేమవుతుంది, సూక్ష్మ శరీరంలో నుండి ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు అది మారుతుంది. సూక్ష్మ శరీరంలో మనం చేసే ప్రాణాయామ కర్మ అసలైన ఉత్తమమైన కర్మ. అయితే ఆ లోపలికి వెళ్తే ఏంటంటే కాజల్ బాడీ మన కారణ శరీరంతో చూస్తున్నప్పుడైతే ఏమవుతుందంటే ఆత్మ దగ్గరికి వెళ్ళి చూస్తున్నాం మనం. ఆత్మగా సాక్షిగా అంతా చూస్తున్నాం. అదే విహంగ వీక్షణం చేయటం అంటే ఇప్పుడు మనకి ఆ కాజల్ బాడీ కాన్షియస్నెస్ తో ఉన్నప్పుడు ఏంటి అంటే ఈ ఇంద్రియాలతో భౌతిక శరీరంతో ఏం చేస్తున్నానో నాకు తెలుస్తోంది, సూక్ష్మ శరీరంతో ప్రాణ సాధన ఏం చేస్తున్నానో నాకు తెలుస్తోంది. ఈ రెండిటికి మధ్య నాకు ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ వచ్చింది, ఏ కన్ఫ్యూజను లేదు అనుకున్న వాళ్ళు మనకి అదే నేను యు జస్ట్ లిఫ్ట్ యువర్ సెల్ఫ్ అప్. ఆ శ్లోకాన్ని అట్లా చూసినట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక ప్రా ఇట్లా మనకి శరీరాలుగా డివైడ్ చేసుకుని అర్థం చేసుకుని అర్థమవుతుంది. ప్రాపంచిక వ్యక్తి ఒక యోగి వాళ్ళకున్న వ్యత్యాసంగా అర్థం చేసుకున్నా ఇది అర్థం అవుతుంది. కన్ఫ్యూజన్ రాకూడదు. ఈ క్లారిటీ లేకుండా నాకు కర్తృత్వ భావన లేదు, నేను ఊరికే చేస్తున్నాను, నాకు దేని మీద ఫలాకాంక్ష లేదు, ఫలాపేక్ష లేదు అనుకోవడం కూడా బంధహేతువే, బంధానికి కారణమవుతుంది. ఊరికే నోటి మాటతో కాదు, నాకు కర్తృత్వ భావన లేదు అనటం కాదు, ఆ స్థితిలో ఉండి ఇదంతా కూడా ఆ స్థితిలో మనం ఎక్స్ప్రెస్ చేసుకునే, మనం ప్రకటించుకునే క్వాలిటీస్ బయట మనకి నిజంగా ఏ భావన లేదు, ఎటువంటి ఫలాపేక్ష లేదు, అది ఆ స్థితిలో ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి. అది హైయెస్ట్ స్టేట్. అందుకే కర్మ వికర్మ అకర్మ తత్వం తెలుసుకొని గహన కర్మణ గతి, ఇది చాలా గోప్యమైనది. ఈ తత్వం తెలుసుకొని వికర్మ అకర్మని వదిలిపెట్టేసి నిష్కామ కర్మయోగి అని చెప్తున్నారు ఇక్కడ. జస్ట్ బీ ఎ నిష్కామ కర్మయోగి, అదే సరి అయిన కర్మ, అదే కర్మ అంటే. ఇంకా లోతుల్లోకి వెళ్తే అన్నింటిలోని కూడా సత్వస్తువుని ఎవరైతే దర్శించగలుగుతున్నారో, అందరిలోనూ ఉన్నది నేనే, నాలోనే అందరూ ఉన్నారు, అందరిలో ఉన్న మూల పదార్థం ఆ సత్ పదార్థం ఒక్కటే అని ఎవరైతే దర్శించగలుగుతున్నారో, అనుభూతి చెందగలుగుతున్నారో, థియరిటికల్ నాలెడ్జ్ పనికి రాదు. ఇదంతా కూడా మనకి ఆ ఆ దృష్టే మారిపోతుంది పూర్తిగా. అతడే మనుష్యులలో బుద్ధిమంతుడు, అతనే జ్ఞాని. దిస్ ఈజ్ ద అల్టిమేట్ స్టేట్ గురించి ఇక్కడ చెప్తున్నారు, కానీ ఇది సామాన్యమైన శ్లోకాలు కాదు. ఇది అంతా కూడా ఇప్పుడు మనకి ఒక రమణ మహర్షి వారు చేసిన, లాహిరి మహాశైలు వారు చేసిన, వాళ్ళు చేసేదంతా కూడా ఈ స్థితిలో ఉండి చేశారు. అది నిష్కామ కర్మ యోగము. కర్తా భావన లేకపోవటము, ఫలాకాంక్ష లేకపోవటము సరి అయిన చర్య, అది ఏ కర్మ. దట్ ఈస్ ద రియల్ కర్మ. సో నాకు వీలైనంత వరకు, నాకు అర్థమైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఇది ఇంకొకసారి విని మీరు జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. మీకేమన్నా డౌట్ ఉంటే నేను ఇక్కడే ఉన్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక్కడికి ఆపుకుందాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో 2 శ్లోకాలు చెప్పుకుందాం. శ్రీకృష్ణ అర్పణ.